ధరణి ఫుల్ చేంజ్ అంటే ఒకప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడో దగ్గర చూసి వేరే స్టేట్లో అస్సాంలో ఎక్కడో చూసి ఆ ధరణిని తీసుకొచ్చి తెలంగాణ స్టేట్లో ఏదో నేను గొప్ప మహానుభావుని గొప్ప కళాపోషకుని కవి పండితుని 80,000 బుక్కులు చదివినా నేను చేసిందే వేదము తర్వాత ఇక్కడ ఉన్న పట్టదారు మాత్రమే ఉండాలి కబ్జాకోరులు మొత్తము ఎవడు ఉండొద్దు మేము అది మేమే అయి ఉండాలి కబ్జాలు మేమే చేయాలి పట్టదారు కాలం ఉంటుంది తప్ప తర్వాత కాస్తదారు కాలాన్ని తీసేసి నానా రకాలుగా ఇంటింటి సర్వే చేసేసి జనాలకు ఒక ధరణి అని తీసుకొచ్చి మొత్తం తెలంగాణలో భూ కబ్జాలు స్టార్ట్ చేయడం పెట్టిండు ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత ప్రభుత్వంలో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమవుతుందంటే వీళ్ళు చేసిన ఏదైనా ఇవేనో రాష్ట్ర ఆర్టీఐ డిపార్ట్మెంట్లో తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ ఇప్పుడు ఇప్పుడు ఏముంది భారత రాష్ట్ర సమితి అని ఉంది జాతీయ పార్టీ కాకుండా అప్పుడు టీఎస్ నెంబర్తో కొనసాగించిండు ఆ టీఎస్ను మొత్తం సెంట్రల్కు ఒక కేంద్రానికి లేఖ రాసి సిఫారసు చేసి మళ్ళీ ఆర్డర్ రాగానే దాన్ని టీజే అంటే తెలంగాణగా మార్చబడింది తర్వాత ఇప్పుడు ఆర్టీసీని ఒకప్పుడు వాళ్ళు భూస్థాపితం చేస్తే ఆర్టీసీని ఇప్పుడు పర్ఫెక్ట్గా ముందుకు చేస్తున్నారు తర్వాత డ్రైవర్ కండక్టర్లను ఫిల్ చేస్తున్నారు ఆ ఖాళీలు భర్తుంటే తర్వాత డిపోలను గిన తర్వాత బస్సులను గిన ఉచిత ప్రయాణానికి బస్సులు తక్కువ పడతాయి అంటే కార్పొరేషన్ ఒక విధంగా ఆర్టీఏను ఒక విధంగా ఎక్సైజ్ను ఒక విధంగా తర్వాత ఈ ఎక్సైజు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఒక విధంగా ఇవన్నీ కేసీఆర్ ఏవైతే చేస్తుండో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ విషయాల్లో అనుసరించి దాంట్లో లోతులో పోయి వెళ్ళి ఇవన్నీ ఆలోచన చేస్తే బీఆర్ఎస్ పార్టీ తనకు అనుకూలంగా అన్ని విధాల పెట్టుకొని తనకు అనుకూలంగా చేసి డబ్బు సంపాదించే మార్గాలు చేసుకున్న తప్ప తెలంగాణ ప్రజలకు మంచి చేయలేదు అందుకే దీంట్లో మార్పులు చేర్పులు చేయడానికి ఈరోజు ఒక్కొక్క విషయంలో ఈరోజు ఎక్సైజ్ అయితే ఏంది ఆర్టీ అయితే ఏంది ఆర్టీసీ అయితే ఏంది రాష్ట్ర గవర్నమెంట్లలో చాలా రకాలుగా మార్పులు చేర్పులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు అనుకూలంగా ఉండి ప్రజల నిర్ణయంతో రేపు చట్టసభల్లో వివరించి ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకు తెలియజేసి మార్పులు చేర్పులు చేస్తాడు తన ఓన్ డిసిజన్ తోటి పని చేయని చెప్పాడు ఆయన మార్పులకు ఆయన పనితనానికి కలుపుకొని పోవడానికి ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్కైనా మినిస్టర్లకైనా కమిషనర్లకైనా ఈవెన్ వార్డు మెంబర్లకైనా తర్వాత ప్రతి కార్యకర్తనైనా అందరినీ కలిసికట్టుగా పోయి ఈరోజు ఒక్కొక్కటి చేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ధరణి ఫుల్ చేంజ్ అంటే పాత ధరణి కల్వకుంట్ల ధరణి తీసేసి కాంగ్రెస్ పరిపాలనలో ఈ ధరణి ఫుల్ చేంజ్ చేస్తుందండి చూద్దాం ఏం చేస్తుందో అందులోకి వెళ్దాం కాబట్టి ఇందులో మనకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోదరులారా తెలంగాణ బిడ్డలందరికీ ఒకటి వివరించేది ఏంటంటే ఇక్కడ మన 9 టీవీ అనేది కనిపిస్తుంది కాబట్టి మన 9 టీవీని చూడని వాళ్ళు ఒక్కసారి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా పర్వాలేదు దయచేసి మన 9 టీవీ కాబట్టి ఇక్కడ ధరణి ఫుల్ చేంజ్ విషయంలో ఒకసారి మీ ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత చూపిస్తా చూడండి ఏంది అది తర్వాత పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయవలసిందేనని భావిస్తున్న పునర్నిర్మాణ కమిటీ అంటే పూర్తి స్థాయిలో అంటే వాళ్ళు చేసిన దానికి దీనికి చాలా తేడాలు ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ పూర్తి స్థాయిలో లాస్ట్ ఆఖరి పూర్తి స్థాయి అంటే ప్రక్షాళన చేయవలసిందేనని భావిస్తున్న పునర్నిర్మాణ కమిటీ అంటే ఇక్కడ అందరూ అనుభవజ్ఞులతోటి ఆలోచన పరంగా ఇది పునర్నిర్మాణ కమిటీ మొత్తం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయవలసిందని చెప్తున్నారు కాబట్టి మొత్తం 12 సెక్షన్లలో పెద్ద ఎత్తున సవరణలు అంటే 12 సెక్షన్లలో పెద్ద ఎత్తున సవరణలు అది జరిగితే అధికార వికేంద్రీకరణకు చట్టబద్ధత అది ఆ విషయం జరిగితే అధికార వికేంద్రీకరణకు చట్టబద్ధత తర్వాత రిజిస్ట్రేషన్లు ఎవరు చేయాలి భూ రికార్డులు ఎవరు నిర్వహించాలన్న దానితో పాటు పలు కీలక సిఫారసుల రూపకల్పనలో నిమగ్నం అంటే ఇంతకుముందు కల్వకుంట్లలో ఏం చేశారంటే మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ ఇచ్చారు కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ఎవరు చేయాలి ఇప్పుడు ఈ భూ రికార్డులో ఎవరు నిర్వహించాలన్న దానితో పాటు పలు కీలక సిఫారసుల రూపకల్పనలో నిమగ్నమై
చెప్తున్నారు.